మీ వంశము ఎందుకు స్వామి 7 జన్మలు అన్న ప్రశ్న కూడా వివరణ ఎందుకంటే అంటే మన పూర్వీకులే మళ్ళీ మన ఇంట్లోనే పుడతారు. మన ఇంట్లో మరి ఇప్పుడు మీ పూర్వీకులు మా ఇంట్లో పుడతారు అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? అలా కాదు స్వామి. ఇప్పుడు మీ పూర్వీకులు మీ కడుపులో ఎందుకు పుడతారని అంటే వాళ్ళ కడుపులో మీరు పుట్టారు కాబట్టి. ఇప్పుడు నీ వంశం రివర్స్ ప్రాసెస్. ఇప్పుడు నేనున్నా మా తాతల ముత్తాతల పోలిగా అంటారు నన్ను, మా వాళ్ళు అంటారు. మా అమ్మ మా నాయన మా తాత మేము మా తాత వరకు చూసాం కానీ మేము మా ముత్తాతలను చూడలేదు. ఎవరైనా అంతే కదా స్వామి, 3 generations చూస్తారు. సో బియాండ్ దట్ మనం పోలేం కాబట్టి నన్ను ఏమంటారు మా వాళ్ళంటారు, మీ ముత్తాత లాగా నువ్వు కూర్చునడం, నువ్వు మాట్లాడడం, నీ కోపము అని అంటారు. మా ముత్తాత మేము చిత్రపటంలో కూడా చూడలేదు కానీ మా అమ్మ చూసింది. మా అమ్మ ఎలా చూసిందనంటే మా అమ్మకి పెళ్ళి అయ్యేప్పటికీ 30-40 ఏళ్ల క్రితము మా నాన్న వల్ల అంటే ఆమె 3rd generation చూడగలిగింది. ఇలా ఉంటది కాబట్టి ఆ పోలికనే నీవు ఆ ఇంట్లో నువ్వు పుట్టావు అనేది మొదటి రుజువు. ఇంకోటి మీరు అన్నట్టుగా 7 జన్మల భార్యాభర్తలకి ఎందుకు ఇస్తారని అంటే ఆ బంధం అంత బలమైనది శంకర. అంటే మిగతా జన్మలో కూడా భార్యాభర్తల కింద ఒక్కొక్క జన్మలో 7 జన్మలు కూడా కోరుకోవచ్చు. వెరీ వెల్ ప్యూర్, చాలా చాలా హార్ట్ఫెల్ రిలేషన్స్ ఎంతమంది ఉంటారు. పండు ముసలు కదా, మరి వాళ్ళు విడిపోవాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. కొంతమంది ఎలా ఉంటారని అంటే ఈయన గారి వల్ల నాశనం అయిపోయాం, ఈయన గారి వల్ల సర్వనాశనం అయిపోయాం అనుకున్న వాళ్ళు ఇంకోసారి మళ్ళీ ఇలాంటి దొరకొద్దురా బాబు, ఆ హింసలు, ఆ తాగుడు, ఆ వ్యసనాలు, ఈ అమ్మాయి ఇది వేరు. కానీ ఒక భార్య అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ అలాంటి వాళ్ళు కర్మసిద్ధానికి పరమాత్ముడు ఇవ్వాల్సిన మర్యాదలు రివర్స్ లో ఇచ్చి ఎలా చేయాలో అలా చేస్తాడు.